హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనాలపై ఆర్థిక శాఖ మంత్రితో తీసుకున్న నిర్ణయాలు ఇవే. మరి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన వార్త వెలువడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మరియు వారి ఆర్థిక భద్రతకు సంబంధించి అనేక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐతో ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఎస్‌బీఐలో స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ ఎస్‌జీఎస్‌పీ ఖాతా కలిగిన ప్రతి ఉద్యోగికి కొండంత అండ లభించనుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు అత్యంత భారీ స్థాయిలో ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించనున్నారు. ఏదైనా ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగినా ఆ ఉద్యోగి కుటుంబానికి ఏకంగా ₹1,00,00,000 వరకు వ్యక్తిగత బీమా, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇది ఉద్యోగుల కుటుంబాలకు ఒక గొప్ప ఆర్థిక భరోసా అని చెప్పవచ్చు. ఇక పదవీ విరమణ చేసిన పెన్షనర్లకి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. పెన్షనర్లకు 70 ఏళ్ల వయసు నిండే వరకు 30,00,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే వర్తించనుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ సౌకర్యం పొందేందుకు ఉద్యోగులు ప్రత్యేకంగా ఎటువంటి అదనపు ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. కేవలం మీ జీతం లేదా పెన్షన్ ఖాతా ఎస్‌బీఐలో ఎస్‌జీఎస్‌పీ ప్యాకేజ్ కింద ఉంటే సరిపోతుంది. ఇది పూర్తిగా ఉచితం ఉచితంగా లభించేటటువంటి బీమా సౌకర్యం. అయితే ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఈ ₹1,00,00,000 పరిహారం కేవలం ప్రమాదవశాత్తు జరిగే మరణాలకు మాత్రమే వర్తిస్తుంది. సహజ మరణాలకు ఇది వర్తించదు. 2025 మార్చిలో కుదిరిన ఈ ఒప్పందం వల్ల లక్షలాది మంది శాశ్వత ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ఈ ప్రయోజనాలను కేవలం ఎస్‌బీఐకే పరిమితం చేయకుండా త్వరలోనే యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులతో కూడా ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకోబోతోంది. దీనివల్ల ఉద్యోగులకు తమకు నచ్చిన బ్యాంకును ఎంచుకునే వెసులుబాటు కలుగుతుంది. సాధారణంగా ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ సరైన ప్రచారం లేకపోవడం వల్ల చాలామంది ఉద్యోగులకు ఈ విషయాలు తెలియటం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి బ్యాంకు ద్వారా ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలపై ప్రభుత్వం త్వరలోనే ఒక సమగ్రమైన కరపత్రాన్ని, బ్రోచర్‌ను విడుదల చేయనుంది. ఇందులో బీమాతో పాటుగా వివిధ రకాల లోన్‌లు, తక్కువ వడ్డీ రేట్లు మరియు ఇతర బ్యాంకింగ్ సేవల గురించి పూర్తి వివరాలు ఉంటాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఉద్యోగ సంఘాలకు మధ్య జరిగినటువంటి ఈ చర్చలు ఉద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేశాయి. ఈ మేరకు ఉద్యోగుల ఆర్థిక భద్రతతో పాటుగా మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది. ఏ బ్యాంకులో ఖాతా ఉంటే ఏ విధమైన లాభాలు కలుగుతాయనే పూర్తి వివరాలను ప్రభుత్వ అధికారికంగా త్వరలోనైతే ప్రకటించనుంది. ఈ సమాచారం ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్‌కు షేర్ చేయండి ఫ్రెండ్స్. తద్వారా వారు తమ హక్కులను మరియు ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.